అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వారాహి నవరాత్రుల్లో 7వ రోజండి. ఉదయం పూట నేను నిన్న చెప్పా కదండి, అమ్మవారిది వారాహి మాతది ఇక్కడ బాలాజీరావుపేటలో పోలేరమ్మవారి గుళ్ళో వారాహి మాతది విగ్రహం పెట్టి వాళ్ళు కలశ స్థాపన చేసుకొని బాగా హోమాలు చేస్తున్నారని చెప్పా కదండి, మీకు చూపిస్తాను. సో ఈరోజు అదేనండి వ్లాగు. నేను ఈరోజు ఉదయము అమ్మవారి గుడికి వెళ్ళానండి. అక్కడ పోలేరమ్మ వారిని దర్శించుకున్నాను. పక్కనే దుర్గమ్మ వారు ఉంటారు. దుర్గమ్మ వారి ముందే వారాహి మాతని పెట్టారండి. మీకు చూపిస్తాను. నేను చెప్పా కదండి, నేను చెప్పిన దానికి 1,000,000 రెట్లు అధికంగా అమ్మవారు బాగున్నారండి. అసలు ఆ తల్లిని చూస్తే చాలండి. అలాంటి తల్లిని నాతో పాటు మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో అమ్మవారిని ఈరోజు వెళ్ళి వీడియో తీసానండి. అందుకే ఈరోజు తొందరగా అప్లోడ్ చేస్తున్నాను మీకోసము. ఎవరైనా ఒంగోలులో వాళ్ళు ఉంటే మళ్ళీ చెప్తున్నానండి, బాలాజీరావుపేట 250 సంవత్సరాల ముందు నుంచి ఆ గుడి ఉందంటండి. అమ్మవారిది పోలేరమ్మవారి గుడి 250 సంవత్సరాల నుంచి ఆ తల్లి అక్కడే ఉన్నారంటే మీరే అనుకోండి ఎంత విశేషము. ఆ గుడే అండి ఇప్పుడు మీకు చూపిస్తుంది. అదిగోండి అక్కడ హోమం చేస్తారన్నా కదండి. ఉదయం 6 గంటలకు మొదలైద్దండి. 6 గంటల నుంచి 12 దాకా అక్కడ హోమం జరిగిద్దండి. హోమం తర్వాత ప్రసాదం పెడతారు. సాయంత్రం అలానే 7 గంటలకు మొదలయ్యి 11:30 దాకా జరిగిద్దండి. ఎందుకంటే వారాహి మాతకు విశేషంగా రాత్రిపూట పూజలండి. హోమం కూడా ఉదయం ఒక హోమం చేస్తారండి, రాత్రిపూట కూడా హోమం అండి. చెప్పా కదండి, చూడండి మన కళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప చూడలేము ఆ తల్లిని. చూడండి మనసుతో చూడండి. అసలు ఆ తల్లిని నేను చూస్తున్నంతసేపు నేను గుడికి వెళ్ళానండి. ఆ గుడిలో ఆ తల్లి దగ్గరే అటు పక్కన కూర్చున్నానండి. ఒక 2 గంటల పాటు ఆ తల్లిని అట్లానే చూస్తూ ఉన్నానండి. నేను ఏ కోరికలు కోరుకోలేదు, ఏమీ లేదు. ఆ తల్లిని కళ్ళతోనే చూస్తున్నాను. మనసు నిండిపోయింది. అసలు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకొని ఉంటేనో ఆ తల్లి దివ్యమంగళ స్వరూపాన్ని చూస్తున్నాము. చూసారా అండి, నాకు పెట్టారు, నేను వెళ్ళలేకపోయానన్న బాధతోనే ఉన్నాను. కొంచెం హెల్త్ బాగాలేదని. కానీ ఈరోజు మాత్రం నేను ఓపిక తెచ్చుకొని మరీ వెళ్ళానండి ఆ తల్లి దగ్గరికి. చూడాలి అని. ఎందుకంటే రేపు 4వ తారీఖుతో అయిపోతాయండి వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు. ఆ తల్లిని చూడలేకపోయామన్న దిగులు నాకు ఇంకా ఎక్కువైపోయి ఇంకొంచెం హెల్త్ బాగుండట్లా. అందుకే ఆ తల్లిని నాతో పాటు మీకు కూడా చూపిద్దామని అండి. అదిగోండి తల్లిని అక్కడ విగ్రహ రూపంలో కలశ స్థాపన చేశారండి. చూసారా అండి, అదిగోండి కింద ఉప్పు అండి. ఉప్పుతో తల్లికి ముగ్గు వేశారు. పక్కన పోలేరమ్మవారండి. చూడండి 250 సంవత్సరాల ముందు నుంచి ఉందంటండి ఈ గుడి. అసలు ఈ గుడి ఎంత బాగుండిద్దండి. అంకమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మ తల్లి అండి, ముగ్గురు అక్కజెల్లిళ్ళండి. అసలు ఎంత బాగున్నారో చూడండి. మధ్యలో ఉన్న తల్లి పోలేరమ్మ, అటు సైడ్ అంకమ్మ, ఇటు సైడు మహాలక్ష్మ తల్లి అండి. ఎంత బాగున్నారో అసలు హోమం చేసేవాళ్ళు కానీ. ఇంకో విషయం అండి, ఎవరైనా వారాహి మాతకి నవరాత్రులు చేస్తుంటారు కదండి, వాళ్ళు అమ్మకి ఏదైనా నైవేద్యం పెట్టాలి అనుకుంటే అమ్మవారికి అత్యంత ఇష్టమైనదంటండి దానిమ్మ పండు అంటండి. దానిమ్మ పండుని కాదు, దానిమ్మ పండుని ఒలిచి విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలని నైవేద్యంగా పెడితే ఆ తల్లికంట చాలా ఇష్టం అంటండి. గురువుగారు చెప్పారు. దానిమ్మ పండు కాకుండా దానిమ్మ పండులోని విత్తనాలు ఒలిచి అంట నైవేద్యంగా పెట్టండి, ఆ తల్లికి ఇష్టం. హోమంలో కూడా అండి ఇన్ని వేశారండి వాళ్ళు. నేను చూస్తానే ఉన్నాను దానిమ్మకాయ విత్తనాలు. ఎందుకంటే ఆ తల్లికి చాలా ఇష్టం అంటండి దానిమ్మకాయ పండు. నైవేద్యం పెట్టినా ఇట్లా హోమాలు చేసినా. ఇదిగోండి పోలేరమ్మ తల్లి గుడి చెప్పా కదా, అదిగోండి పక్కన దుర్గమ్మ తల్లి, ఆ ముందరేనండి ఆ తల్లి. నా కోరిక నెరవేరిపోయిందండి వారాహి నవరాత్రుల్లో. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేకపోయినా, నేను చేయలేకపోయినా మీ అందరికీ చూపించాను, నా ఆనందంతో ఉన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.